ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పేదలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో పనిచేసేందుకు అధికారులు మనస్ఫూర్తిగా ఉండాలని సూచించారు. లేనట్లయితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మంత్రి. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, 4 జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో దాదాపుగా 80% ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. కొద్దిగా మంచిర్యాల అక్కడ ఏమన్నా కొద్దిగా రిచ్ ఉండొచ్చు ఏదైనా టౌన్లలో, కానీ మాక్సిమం ఈ రేషన్ కార్డులకు కానీ, ఇందిరమ్మ ఇళ్ళకు కానీ, మరి గ్రామీణ ప్రాంతంలో రైతు ఇందిరమ్మ భరోసా కానీ ఇవన్నిటి కూడా క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అధికారులు కూడా కొంచెము మరీ టైట్ కాకుండా పేదవాళ్ళ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గా ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. పేద ఇల్లు దూరం ఉంది కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోవాలని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కీమ్స్ ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం కృషి చేయడమే మనందరి లక్ష్యం. మరి చాలా తగ్గించుకొని మేమేదో చాలా ఆదర్శవంతమని కాదు, పేద వాళ్ళకు మనం రీచ్ అవ్వడమే చాలా గొప్ప ఆదర్శము. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలని మరి అధికారులను కోరుతా ఉన్నాం. మీ మీదనే ఆధారపడింది. ఒక ఇంటికి రేషన్ కార్డు పోవాలన్నా, ఒక రైతు భరోసా అందాలన్నా, ఒక మరి ఇందిరమ్మ ఇల్లు పోవాలన్నా ఖచ్చితంగా మీరు చేసేటువంటి సర్వే మీద డిపెండ్ అయి ఉంది. మేము ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం, మీకు సపోర్ట్ ఉంటాం. కానీ ఎందుకు సపోర్ట్ అంటే మీరు బాగా పనిచేస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మేము సపోర్ట్ చేస్తాం. కాబట్టి మన ఈ 4 జిల్లాల అధికారులందరూ కూడా రేపు ఖచ్చితంగా డిఆర్డీఓస్ అక్కడికి రావాలని కూడా కోరుతా ఉన్నాం. మరి అక్షర క్రమంలో ఎట్లయితే అగ్రభాగాన్ని ఉన్నామో అభివృద్ధి విషయంలో, ఐక్యత విషయంలో, మరి అంకిత భావం విషయంలో అందరం కలిసి మరి అట్టడుగు ప్రాంతాలను కూడా అగ్రభాగానికి తీసుకొచ్చినప్పుడే ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టుగా భావించాలి.